ఆ పాఠశాల విద్యార్థులు 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించి సరికొత్త రికార్డును సృష్టించారు. 596, 594, 593 మార్కులతో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకొని తమ సత్తా చాటుకున్నారు. పలువురిచే ప్రశంసలు అందుకున్నారు. భీమిలీ సన్ స్కూల్ విద్యార్థులు ఎగురవేసిన ఈ విజయకేతనంపై సాక్ష్యం టీవీ ప్రత్యేక కథనం మీకోసం. భీమిలీ సన్ స్కూల్ మరోసారి సత్తా చాటుకుంది. ప్రతి ఏటా సరికొత్త రికార్డులు సృష్టించే సన్ స్కూల్ ఈ ఏడాది మరో అడుగు ముందుకేసింది. మొత్తం 169 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 100% ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 500కి పైగా 138, 557కు పైగా 97, 570కి పైగా 70, 580కి పైగా 43, 590కి పైగా 10 మంది మార్కులు సాధించి ఓ సరికొత్త రికార్డుని నెలకొల్పారు. ఇదిలా ఉంటే నిరుపేద కుటుంబాలకు చెందిన వారే ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకోవడం గమనార్హం. తమ పాఠశాలలో చదువుకునే పూర్వ విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారని, కొంతమంది విదేశాలలో స్థిరపడ్డారని పాఠశాల డైరెక్టర్ కైతపల్లి శ్రీనివాసరావు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. మా పూర్వ విద్యార్థులు కూడా ఇప్పుడు తీసుకుంటే అందరూ కూడా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఇండియాలోని, ఫారెన్లోని రకరకాల దేశాల్లో ఉన్నారు అందరూ. ఇది మెయిన్ తల్లిదండ్రులకి మిగతా అందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే, ఎంత డబ్బు పెడితే అంత బాగా చదువు వస్తుంది అనుకోవడం మాత్రం అపోహండి. ఇదే నిజమైతే బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలకే చదువు రావాలి. లోయర్ మిడిల్ క్లాసు పూర్లో ఉండే వాళ్ళ పిల్లలకి చదువు మామూలుగా ఉంటుంది అని అంటే వాళ్ళకే రావాలి. అప్పుడు ఇంజనీరింగ్లో కానీ, ఎంబీబీఎస్లో ర్యాంకులు, ఐఏఎస్, ఐపీఎస్లు అవి వాళ్ళకే రావాలి. కానీ అలా జరగట్లే. సో అది కూడా ఒక్కసారి పేరెంట్స్కి నా విజ్ఞప్తి, దీని ద్వారా తెలుసుకోమని. విద్యార్థులు ఇంతటి గొప్ప విజయాన్ని అందుకోవడంలో వారి ఉపాధ్యాయుల శ్రమ, పిల్లల పట్టుదల ఎంతగానో సహకరించాయి. అయితే ఈ విజయానికి అసలైన పునాది వారి తల్లిదండ్రుల ఆకాంక్ష, వారి చొరవతో నిండి ఉందని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఇది రహస్యం ఏం లేదండి. ఇది మేము మా క్యాప్షన్లో మేము చెప్పినట్టు ఇది మాకు నిరంతర సాధన. అంటే మేము ముందే చెప్తాము, విజయం అనేది గమ్యం కాదు, విజయం అనేది ఒక ప్రయాణం. ఇట్స్ ఎ జర్నీ. ఆ జర్నీలో ఇది ఒక ప్లేస్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అనేది ఇంకొక ప్లేస్, లాస్ట్ ఇయర్ ఒక ప్లేస్కి వెళ్ళాం. అలా ఒక్కొక్క ప్లేసు మేము అది మూవ్ చేసుకుంటూ వస్తాం. లాస్ట్ ఇయర్ మాకు ఈ విద్యార్థుల ద్వారా విజయాన్ని అందించినప్పుడు ఇక్కడే ప్రభంజనం జరిగింది. మీ సాక్ష్యం టీవీ వాళ్ళు వచ్చి చూశారు కూడా అంతా. అయితే అప్పుడు ఒక నిర్ణయంతో ఉంటాం అన్నమాట. అంటే అది బాధ్యతను పెంచుతుంది. ఇప్పుడు మాకు ఇది విజయం అని మేము అనుకోకుండా ఈ ప్రయాణంలో ఈ స్థాయికి వచ్చాం. అంటే ఈ పర్టికులర్ ఒక టెర్మినేషన్ పాయింట్కి వచ్చాం. ఇది పూర్తిగా ఇది అంతిమం కాదు, ఇది ఒక జర్నీ. ఈ జర్నీలోంచి నెక్స్ట్ జర్నీకి వెళ్ళాలంటే మనం ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకంగా ఉండాలి, ఎంత చక్కగా ఉండాలి. అదే ఈ మార్కులు అనేవి మాకు తెలిసినంత వరకు ఈ సన్ స్కూల్కి ఒక బాధ్యతనిస్తుంది తప్ప గర్వాన్ని ఇవ్వదు. అది ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. నిన్న సాయంత్రం ఎప్పుడు ప్రతిసారి కూడా అంతే. సెలబ్రేషన్ అనేది నాకు ఓన్లీ 1 అవర్ ఉంటుంది. 1 అవర్ తర్వాత మళ్ళీ నాకు వెంటనే ఒక రకమైన టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్కి మనం ఏ స్థాయిలో ఉండాలి అనేది. ఆ స్థాయి అనేది మనం ఇవ్వాలి అంటే మనం తీసుకోవడం జాగ్రత్తలు, బాధ్యతలు ఇవన్నీ కూడా బుర్రలో వచ్చిన మరుక్షణం
మనం ఆ ఫీల్డ్లోకి దాంట్లోకి వెళ్ళిపోతాం, ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. అలాగే ప్రతి సంవత్సరం ఇది ఉంటుంది కాబట్టి అది కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం. ఇక ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన నలుగురు విద్యార్థినుల గురించి ఆయన మాట్లాడుతూ వారి వారి తల్లిదండ్రుల ఆర్థిక స్తోమత అంతగా లేనప్పటికీ వారి పిల్లలు చదువు పట్ల ఎంతో శ్రద్ధ చూపటం గొప్ప విషయం అన్నారు. ఆదాయ వనరులు అంతగా లేని వారే చదువు పట్ల శ్రద్ధ వహిస్తుంటే అన్ని వనరులు కలిగిన వారు మరింత శ్రద్ధ వహించాలన్నారు. ఇకపై విద్యార్థులు భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను వారి తల్లిదండ్రులను అభినందించారు. మా దగ్గర ఫస్ట్, సెకండ్, థర్డ్ అలాగే అప్ టు 10th ర్యాంక్ వరకు, ఈవెన్ ఒక 20 ర్యాంక్స్ వరకు ఎవరిని తీసుకున్నా సరే, యాక్చువల్గా మా సన్ స్కూల్లో ఏంటంటే అండి, పేరెంట్స్ అందరూ కూడా లోయర్ మిడిల్ క్లాస్ పేరెంట్స్, కొంత పవర్టీ లైన్కి కొంచెం తక్కువగా ఉన్నవాళ్ళు, బిలో పవర్టీ లైన్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఉదాహరణకి మా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన మానసాన్ని తీసుకుంటే వాళ్ళ నాన్నగారు ఆటోతో పోషణ చేస్తున్నారు. సెకండ్ ర్యాంక్ వాళ్ళలో కూడా ఒక అమ్మాయి రేష్మ వాళ్ళ నాన్నగారు బస్ డ్రైవరు. అలాగే సెక్యూరిటీ గార్డు తాలూకా పిల్లలు, వాళ్ళ అమ్మాయి టాప్ 10లో ఇలాగ అందరూ ఉన్నారండి. టైలర్ చేస్తున్న వాళ్ళు, ఇలాగ రకరకాలుగా లోయర్ మిడిల్ క్లాసే కదండి. లోయర్ మిడిల్ క్లాసు ఒక రకంగా చెప్పాలంటే గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ తీసుకుంటున్న వాళ్ళు, సంక్షేమ పథకం కట్ అయిన వాళ్ళు ఎవరు లేరండి ఇక్కడ. ఇంత డబ్బు పెడితే ఇంత చదువు వస్తుందని మాత్రం చదువుని మాత్రం డబ్బుతో కొలవలేం. నాకు తెలిసినంత వరకు చదువుని డబ్బుతో కొలవడానికి జరగదు. సో ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంత డబ్బు పెడితే ఇంత ఇది వస్తుంది, అంత డబ్బు పెడితే అంత ఇది వస్తుంది అనుకోవడం మాత్రం అపోహండి. ఏ స్కూల్ అయినా సరే, ఎంత పెద్ద స్కూల్ అయినా, మేమైనా సరే 60 to 65% ఆఫ్ ది ఎడ్యుకేషనే మేము ఇవ్వగలం. ఆ 35 to 40% ఆఫ్ ది ఎడ్యుకేషన్ పేరెంటింగ్ చేయడం ద్వారా, అంటే వాళ్ళు విద్యా బుద్ధులు, పిల్లలకి బుద్ధులు అవి చెప్పడం ద్వారా ఇంటి దగ్గర, అలాగే విద్యార్థులు వాళ్ళ సెల్ఫ్ డిసిప్లిన్తో, లేదా వాళ్ళ ఫ్రెండ్స్ పీర్ గ్రూప్తో ఉండే ఎలాంటి ఫ్రెండ్స్తో తిరగడం, ఇలాంటి వాటి వల్లనే వాళ్ళకి మిగతా 35 to 40% ఎడ్యుకేషన్ వాళ్ళకి వస్తుంది. అంటే చాలామంది అనుకుంటారు కార్పొరేట్ స్కూల్లో చదివితే ఫలానా అని. మరి ఐఐటీల్లోని వచ్చిన వాళ్ళు, గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఎంతమంది డాక్టర్లు లేరు, ఎంతమంది ఐఐటీకి వెళ్ళిన వాళ్ళు లేరు. అన్ని చోట్ల ఉంటారండి. అయితే ఏంటంటే మేము ఇక్కడ మాకున్న పాత్రలో మేమేం నేర్పిస్తామంటే, పిల్లలకి ఒక రకంగా, ఒక పద్ధతిగా, క్రమశిక్షణతో మిగతావన్నీ కూడా చెబుతూ, అంటే దేశభక్తి, దైవభక్తి, సంస్కృతి, సంప్రదాయాలు, అలాగే పెద్దవాళ్ళకి చెప్పే గౌరవాలు, ఇవన్నీ వాళ్ళకి చెప్తూ అలా దాంతోనే చదువుని చెప్తాం తప్ప ప్రత్యేకించి వాటికి ఎక్స్ట్రాగా ఇవ్వం. ఆటో వేసుకుంటే చాలా కష్టపడి ఆటో మీద తెచ్చుకొని ఫైనాన్స్ పరంగా, ఇంట్రెస్ట్ పరంగా తీసుకుని, ఫీజులు తక్కువ కాబట్టి అలాగా కట్టండి సార్ ఫీజులు పిల్లలకి. డైరెక్ట్ సార్ మాత్రం చాలా మంచివాళ్ళు సార్. ఈ శ్రీనివాస్ సార్ గారు చదువుకున్న వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ప్లస్ ఇది మెయిన్ ఏంటంటే, కరోనాలో కూడా ఈ సారు చాలామందిని ఆక్సిజన్ సిలిండర్ లేక అతను ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి చాలామంది ఒక ఆటోలో తీసుకుని వెళ్ళి సిలిండర్లు తీసుకుని వెళ్ళి చాలామంది ప్రాణాలు కాపాడారు సార్ ఈ సార్ కరోనాలోను. నాకు ఇక్కడ చదివించడం చాలా మంచిది సార్. ఇద్దరు పిల్లలు కూడా ఈ స్కూల్లో చదివారు. చాలా హ్యాపీ సార్ ఈ స్కూలు. మాకు తగ్గట్టుగా ఫీజులు కంఫర్టబుల్గా ఉన్నాయి సార్. నా పేరు మానస. నేను ఇక్కడ సన్ స్కూల్లోనే నర్సరీ నుంచి చదువుకున్నాను. ఇక్కడ మా డైరెక్టర్ సార్ మమ్మల్ని చాలా మోటివేట్ చేసేవారు సార్. ఎప్పుడు కావాలన్నా మోటివేషన్ క్లాసెస్ చాలా తీసుకునేవారు. ఇక్కడ చాలా మంచి ఫ్యాకల్టీ ఉంది. ఫ్యాకల్టీతో మేము చాలా హ్యాపీగా, ఫ్రెండ్లీగా ఉండేవారు. ఎలాంటి డౌట్స్ ఉన్నా వెంటనే క్లియర్ చేసుకునేవారు. ఫ్యాకల్టీ స్టాఫ్ కూడా మాతో చాలా ఫ్రెండ్లీగా మూవ్ ఆన్ అయ్యేవారు. మమ్మల్ని చాలా బాగా మోటివేట్ చేసేవారు. ఎన్నిసార్లు మార్కులు తగ్గి ఎన్నిసార్లు ఏడ్చినా సరే, అలా ఏం కాదు, ఇప్పుడేం అవ్వదు, నెక్స్ట్ ఉంటుంది, నెక్స్ట్ స్టెప్ మీది మంచి స్టెప్ వేస్తేనే మీకు ఫ్యూచర్ ఉంటుంది అనేసి మమ్మల్ని చాలా మోటివేట్ చేశారు. నా పేరు సమీరా. నేను ఇక్కడ 5th క్లాస్ నుంచి చదువుతున్నాను. 10th క్లాస్లో నాకు 594 మార్క్స్ వచ్చాయి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయంటే అది టీచర్స్ ఇంకా మా పేరెంట్స్ వల్ల. మా పేరెంట్స్ నన్ను దగ్గరుండి చదివించారు. చదవకపోతే తిట్టి కొట్టి కూడా చదివించారు. నేను ఐఐటి చదవాలనుకుంటున్నాను. నా ఇన్స్పిరేషన్ అబ్దుల్ కలాం గారు. సన్ స్కూల్లో డ్రైవర్గా చేస్తున్నాను. మా పాపని ఎల్కేజీ నుంచి 10th వరకు ఇక్కడ చదివించాను.
ఇప్పుడు మార్కులు 593 మార్కులు వచ్చాయి. అందువల్ల నాకు ఎంత సంతోషంగా ఉంది. అలాగే మా డైరెక్టర్ సార్ కూడా నాకు చాలా ప్రోత్సహించి సంతోషంగా బాగా నాకు సపోర్ట్ చేసి మా పిల్లలకు కూడా చదువు చెప్పించినట్టు టీచర్స్కి అందరికీ బాగానే కష్టపడి మా పాపకి చదువు చెప్పారు. ఈ సన్ స్కూల్ అనేది ఒక బ్రాండెడ్ అండి. ఇది ఆ బ్రాండెడ్కి ఇంకా బ్రాండెడ్ ప్రతి సంవత్సరం వస్తుందని కోరుకుంటూ. నా పేరు రేష్మశ్రీ. నాకు 10th క్లాస్లో 593 మార్క్స్ వచ్చాయి. నేను సన్ స్కూల్లో చదువుతున్నాను. టీచర్స్ కూడా చాలా సపోర్ట్ చేసేవారు. డౌట్స్ అడిగినా సరే, ఎన్నిసార్లు అడిగినా సరే చిరాకు పడకుండా చెప్పేవారు. డాక్టర్స్ కూడా చాలా కేరింగ్గా ఉండేవారు. మా డైరెక్టర్ సార్ మాకు మోటివేషన్ క్లాసెస్ కూడా ఇచ్చేవారు. దాంతో మాకు ఇంకా బూస్టింగ్ వచ్చేది. మేము ఎప్పుడైనా లోగా ఫీల్ అయినా సరే మాకు ఎంకరేజ్ చేసేవారు. చాలా చాలా కేరింగ్ ఎక్కువ.